అంటాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము పౌర్ణమికి భాగవత ఆణిముత్యాలని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేసాం. అందులో ఈరోజు ఒక ధార్మిక విషయం గురించి చర్చిద్దాం. అంటే ఈ ధర్మం పూర్వం ఉంది, అది అనుసరించారు, కానీ ఇప్పుడు సన్నగిలినట్లు అనిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని మళ్ళీ తిరిగి మనలో మనం ముందు ప్రతిష్టాపన చేసుకోవాలి. తర్వాత మన తదనంతరం వచ్చే ఉన్నారు కదా జనరేషన్స్కి మనం ఆ ధర్మాన్ని వాళ్ళకి పాస్ చేయాలి. కాబట్టి ముందు ఆ ధర్మం ఏంటి, అది విశేషంగా భాగవతంలో చెప్పబడింది, మనకి మహాభారతంలో, పద్మపురాణంలో అనేక మంది అనేక విషయాలు చెప్పారు దాని గురించి. ఏమిటి ఆ ధర్మము అంటే ప్రకృతి సంరక్షణ అనేది ధర్మం. ఆ ధర్మం గురించే ఈరోజు విషయం అదే. ప్రకృతి సేవ, ప్రకృతి సంరక్షణ. అది ఆధ్యాత్మిక ప్రగతికి మనకి ఎలా ఉపయోగపడుతుంది ఆ ధర్మాచరణ అనేది ఈరోజు విషయం అది. ముందు మనం భాగవతంలో 4వ స్కందంలోకి వెళ్దాం. ఇక్కడ పూర్వం వేణుడు అనే ఒక మహారాజు ఉండేవాడంట. ఆయన ధర్మాన్ని పాటించే వ్యక్తి కాదు, నాస్తికుడు. తద్వారా ఆయన దేవతారాధన నిషేధించాడు. ఎవరిని పూజించకూడదు. ప్రకృతిని విశేషంగా విచ్చలవిడిగా పాడు చేసేయటం, దాన్ని ఏ సంరక్షణ లేకుండా దాన్ని దోచేయటం, అలాగా అధర్మంగా జీవించారు. రాజు యథారాజ తదా ప్రజ. రాజు ఎలాంటి వాడో ప్రజలు కూడా అలాగే తయారవుతారు. రాజుకే ధర్మం లేదు, ఇంక ప్రజలకి ఎక్కడి నుంచి వస్తుంది. ప్రజలు కూడా అలాగనే చేసేవాళ్ళు. విచ్చలవిడిగా ప్రకృతిని పాడు చేయటం, వాళ్ళు ధర్మాన్ని తప్పి ప్రవర్తించడం అలా. అది చూసిన ఋషి మహాత్ములకి చాలా బాధ వేసి వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు శపించారు ఋషులు. ఇలా అయితే భూమి అంత్యానికి వెళ్ళిపోతుంది కదా అనే ఒక భయం కలిగి జీవులు అంతరించిపోతారు, ప్రకృతి అంతరించిపోతుంది అనే ఒక భయంతో వాళ్ళు వారి యొక్క శాపం పెట్టారు. అంటే వారి యొక్క ద్వేషానికి గురయ్యాడు ఆయన. తద్వారా ఆయన అనారోగ్యం పాలై మరణించాడు. తదుపరి రాజుగా అందరూ కలిసి అతని కుమారుణ్ణి పృథువుని రాజుగా ఎన్నుకున్నాడు. ఈ పృథువు తండ్రి కంటే పూర్తి వ్యతిరేకం. అతను ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి. ధర్మాన్ని ఆచరించాలి, ధర్మబద్ధంగా జీవించాలి అని బాగా సంకల్పం తీసుకొని ఆ విధంగా నేను పాలిస్తానని చెప్పి అతను సంకల్పం తీసుకుంటే ఋషులందరూ ఆశీర్వదించారు. కానీ ఏమైంది, అప్పటికి అతనికి ఆ రాజ్యం అతను స్వీకరించేటప్పటికి ఏమైంది, అప్పటికే ప్రకృతి చాలా నాశనమైపోయింది. ప్రకృతి పంటలు పండట్లేదు, కరువులు వచ్చేసి వర్షాలు సకాలంలో పడట్లేదు, భూమిలో పంట వేస్తే పంట ఏం రావట్లేదు. అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి భూమిని శిక్షిస్తానని బయలుదేరాడు. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, పంటకి ఏమి పంట రావట్లేదు, పంట పెడుతున్నాడు. ఆయనకి అప్పుడు భూమి ఆయనకి గో రూపంలో ప్రత్యక్షం అవుతుంది. నన్ను దండించొద్దు, మీ ముందు మీ తండ్రి గారు చేసిన అరాచకం వల్ల ఇలా అయిపోయింది, అందుకని నేను అన్నీ నాలో దాచిపెట్టుకున్నాను, ఏమీ నష్టపోకుండా అన్ని ఔషధాలు అన్నీ నాలో దాచిపెట్టుకున్నాను. మీరు ధర్మబద్ధంగా నన్ను కాపాడితే నేను మళ్ళీ అన్నీ తిరిగి ఇస్తాను సమాజానికని భూదేవి చెప్తుంది. అప్పుడు భూమాతని ఆయన పుత్రిగా స్వీకరిస్తాడు. అంటే రాజు అంటే మరి తండ్రి సమానుడు కదా, కాబట్టి పుత్రిగా స్వీకరించి ప్రజలకి
నేను రక్షగా ఉంటాను నీకని. ఈరోజు రక్షాబంధనం కదా. రాఖీ అంటేనే రక్ష అని అర్థం. నిన్ను రక్షిస్తానని ఆయన సంకల్పం తీసుకుంటాడు. నేను పుత్రిగా భావించి నిన్ను రక్షిస్తాను అని సంకల్పం తీసుకుంటాడు. సంకల్పం తీసుకుని ప్రజలకి బోధిస్తాడు. భూమిని మీరు తల్లిగా భావించాలి, తల్లిగా భావించి దాన్ని సంరక్షించాలి అని అన్ని ధర్మాలు నేర్పుతారు వాళ్ళకి. ఎలాగా అంటే పూర్వం భూమి అనేది ఒక సంపదలాగా భావించారు అందరూ. కానీ ఇప్పుడు భూమి సంపద కాదు, భూమి మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అది భూమి మనకి భగవంతుడు ఇచ్చిన ఆస్తి కాదు. మనం ఎట్లాగైనా ఉపయోగించుకోవచ్చు. ఆస్తి అయితే అంతే కదా, తల్లిదండ్రుల ఆస్తిని ఎలాగైనా మనం వాడుకోవచ్చు కదా. కానీ భగవంతుడు అలా కాదు, భూమి మనకి ప్రసాదంగా ఇచ్చాడు, ప్రకృతిని మనకి ప్రసాదంగా ఇచ్చాడు. ఆ ప్రసాదాన్ని మనం ఎంతో గౌరవంతో స్వీకరిస్తాం కదా. అలాగనే మనం కూడా ఈ ప్రకృతిని నేను రక్షిస్తాను, నేను సంరక్షించుకుంటానని మనం కూడా ఒక సంకల్పం. అంటే మనం ప్రకృతికి కట్టే రాఖీ అన్నమాట. రాఖీ రక్షాబంధనం. ఏమవుతుంది దానివల్ల మనకి తిరిగి మనం ప్రకృతిని సంరక్షించామనుకోండి, ప్రకృతి ఎలా ఉంటుంది? ప్రకృతి ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రకృతి ఆరోగ్యకరంగా ఉంటే ఏమవుతుంది? ప్రకృతి మళ్ళీ తిరిగి మనకి ఆరోగ్యకరమైన గాలి, నీరు, ఆహారం అన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. అంటే తిరిగి మనకే అది సేవగా అవుతుంది. అంటే ప్రకృతి మనం చేసిన సేవ, ఆ ఫలం మళ్ళీ ప్రకృతి మనకే ప్రసాదిస్తుంది. మనం గాలిని కలుషితం చేసామనుకోండి, ప్రకృతికి ఏమవుతుంది? ఆ ప్రకృతిలో జీవించే జీవులకు కదా నష్టం జరుగుతుంది. ప్రకృతి అదే గాలిని మనం స్వచ్ఛంగా పెట్టుకుంటే స్వచ్ఛమైన గాలి మనకి లభిస్తుంది. అంటే ఏమిటి? తిరిగి ప్రకృతికి సేవ మన సేవగా మారిపోతుంది. ఒక మహాభారతంలో, భాగవతంలో చెప్తారు, ప్రకృతి అంట భగవంతునికి సేవ చేస్తుందంట, అంటే పూజ చేస్తుందంట. మాకు మొదట ఆశ్రమంలోకి జాయిన్ అయినప్పుడు పూజ చేసే సేవ మాకు అప్పగించారు. మనకేంటి, పూజ చేస్తే ఉత్సాహం కదా, ఆశ్రమంలో ఉన్న పూలన్నీ కోసేసి అలంకరించేసేవాళ్ళు. అప్పుడు ఒక స్వామీజీ పిలిచారు, బ్రహ్మచారి గారు, ఇలా రండి, మీరు అన్ని పూలు కొయ్యొద్దు, ఒక చెట్టుకి కాసిన సగం పూలు కోయండి, సగం పూలు వదిలేయండి. ఎందుకంటే ఆ ప్రకృతి కూడా భగవంతుని ఆరాధిస్తుంది. విరాట్ పూజ అంటారంట దాన్ని. ఆ ప్రకృతి కూడా భగవంతుని, అంటే ఒక పువ్వు వికసించిందంటే అది భగవంతునికి అది సమర్పించుకుంటుందంట. ఆ చెట్లు ఒక కాయ పండు అయింది అంటే ఆ పండు కూడా అది సమర్పించుకుంటుందంట. అంటే దానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. అందుకని సగం పూలు కోయండి, సగం పూలు మీరు భగవంతునికి ఆరాధించండి. ఆ విధంగా అలాగనే ప్రకృతే భగవంతుని ఆరాధిస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? మనకి జగన్మాత స్వరూపం కదా, పార్వతీదేవి కదా. మరి పార్వతీదేవిని మనం శోభింపజేస్తే ఎవరికి కోపం వస్తుంది? పరమశివుడికి కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? శిక్ష లభిస్తుంది. ఆ శిక్ష కావాలా మనకు? అవసరం లేదు. కాబట్టి మనం ప్రకృతిని తల్లిగా, అందుకని అథర్వవేదం ఏం చెప్తుంది? మాతా భూమి పుత్రోహం పృథివ్యా, మనం అందరం భూమి పుత్రులు నాయన. కాబట్టి ఆ మాతని సంరక్షించుకోవాలి, సేవ చేయాలి. అప్పుడు తిరిగి మళ్ళీ ఆ ప్రకృతి మాత యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. దానివల్ల ఏమవుతుంది అని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మనలో శ్రద్ధ పెరుగుతుందంట, మనలో లోభం తగ్గిపోతుందంట. ప్రకృతి సేవ చేయటం వల్ల విశాల భావం, సర్వజీవుల, అంటే మనలో అన్నీ, నేనొక్కడనే కాదు కదా, అనేక జీవులు. భాగవతం చెప్తుంది, నీ ఒక్కడి కోసం కాదు భూమిని సృష్టించింది, అన్ని జీవుల కోసం, అన్ని జీవులది ఇది ప్రకృతి అంతా, అన్ని జీవుల సొంతం ఇది, మన ఒక్కళ్ళ సొంతం కాదు. కాబట్టి మనం దానివల్ల ఏమవుతుంది? తద్వారా విశాలమైన భావం మనలో పెరుగుతుంది. విశాలమైన భావం పెరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకుంటే మనకి ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది. ఆ ప్రకృతి మాత ఆశీర్వాదం లభిస్తుంది. ఆ ప్రకృతి మాత ఆశీర్వాదం వల్ల మనం కూడా ఆధ్యాత్మికంగా కూడా ముందుకెళ్తాం. అంటే ప్రకృతిని గౌరవించడం, సేవించడం అంటే ఒక రకంగా
దేవుడిగా భావించి ఆరాధించాల్సిన పని లేదు. మనం ఏం చేస్తాం, తెలివిగా దేవుడిగా ఆరాధించేస్తాము, తర్వాత మన పని మనం చేస్తాం. నదిని అమ్మ అంటాము, నదిలో అన్నీ వేసేస్తాము. చెట్టుని అమ్మ అంటాము, చెట్టుని ఎలా కాల్చేస్తాం, కొట్టేస్తాము. అట్లా అంటే దేవతగా పూజించాల్సిన అవసరం లేదు. దాన్ని దాని ద్వారా మనకు ఎంతో లాభం లభిస్తుంది కదా. ఆ కృతజ్ఞతా భావంతో దాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి సంతోషంగా ఉంటే, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే మనకే కదా అదే ఆ ఫలం పొందేది. అందుకనే ఒక ఆయన రాశాడు, ద వరల్డ్ వితౌట్ అస్ అని. 2007లో ఒక సైంటిస్ట్ రాశాడు, అలెన్ వెయిస్మన్ అని. ద వరల్డ్ వితౌట్ అస్ అంటే మనం లేకపోతే భూమి ఎలాగుంటుందని ఆయన ఆలోచించి రాశాడు. అంతా అడవులన్నీ పెరిగిపోతాయి, చెట్లు చేమలు అన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి, వృక్షజాతి పెరిగిపోతుంది, పక్షి జాతి పెరిగిపోతుంది, జంతువులన్నీ పెరిగిపోయి నదులు పుష్కలంగా పారుతాయి, సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి, సకాలంలో వర్షాలు పడతాయి. చెట్లు పుష్కలంగా ఉంటే సకాలంలో వర్షాలు పడతాయి, సుందరంగా తయారవుతుంది కదా అని ఆయన రాస్తాడు. ఓహో, ఇది సంగతి. భూమికి మన అవసరం లేదు, మనకే భూమి యొక్క అవసరం ఉంది. కాబట్టి ఏంటి మన ధర్మం, ఇప్పుడు కర్తవ్యం ఏంటి? మనం ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి. తద్వారా లాభం తిరిగి మనకే. అంటే ఏ సేవ చేసినా అంటారు కదా, ఫలం మనకేనైనా. రమణ మహర్షి ఏమన్నారు, నాయన ఎవరికి సేవ చేసినా ఫలం మనకే అంటే సేవ చేయకుండా ఎవరైనా ఉంటారా అంటే ఇది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. పుణ్యం అనేది తర్వాత ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది ఆ ఫలం. చెట్లను అందుకనే భాగవతం చెప్తుంది, ఈ మహాభారతంలో అనుశాసన పర్వం అంటుంది. అనుశాసన పర్వం అంటే అంటే నువ్వు అనుసరించవలసిన, శాసనం అంటే ఇది ధర్మం, నిత్యంగా తప్పకుండా అనుసరించవలసిన ధర్మం అన్నమాట. ఇది ఆయన చెప్తున్నారు భీష్మాచార్యులు ధర్మరాజుకి. ఈ ప్రకృతిని మనం కాపాడితే, సంరక్షిస్తే, పోషిస్తే ఆ ప్రకృతి భగవంతుని ఆరాధిస్తుంది. ఆ ప్రకృతి పుష్పాల ద్వారా భగవంతుని ఆరాధిస్తుంది, పండ్ల ద్వారా పితృవులను ఆరాధిస్తుందండి, నీడ ద్వారా చెట్లు నాటడం గురించి చెప్తున్నారు, నీడ ద్వారా అతిథుల్ని బాటసారులని సేద తీరుస్తుంది. దీనివల్ల ఏమవుతుందని చెప్తున్నారు వాళ్ళు, పితృలోకంలో పితృదేవతలు ఆశీర్వదిస్తారంట వాళ్ళని. ఎవరైతే ఈ ప్రకృతిని సంరక్షించుకుంటారో పితృదేవతలు ఎదురు చూస్తారంట, ఎవరు మన వంశంలో ఎవడన్నా మంచివాడు పుడతాడా, ఈ ప్రకృతిని సంరక్షించుకునేవాడు పుడతాడని వాళ్ళు ఎదురు చూస్తారంట. వాళ్ళు ఎదురు చూసి అటువంటి వాడు పుడితే వాడిని ఆశీర్వదిస్తారంట. వీడు వంశోద్ధారకుడు వీడే అసలు. తద్వారా మనకి ఆ వంశం కూడా వృద్ధి అవుతుందంట ఆ పితృల యొక్క ఆశీర్వాదం వల్ల. ఇవన్నీ ఎక్కడ మహాభారతంలో ఉన్నాయి. ఎలాగ భావించాలి అంటే చెట్లుని పుత్రులాగా భావించాలంట. ఒక చెట్టును నాటి దాన్ని సంరక్షిస్తే అది పుత్రుడితో సమానం అంట. అది ధర్మతః లభించిన పుత్రుడు అంట అది మనకి. అందుకని మీ కర్ణాటక దేశంలోనే ఇద్దరు దంపతులు ఉన్నారు. ఎవరు? తిమ్మక్క చిక్కయ్య అని ఇద్దరు దంపతులు. వారికి ఎన్నో సంవత్సరాలు వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు. వాళ్ళు ఏం చేశారు, ఇంకా ప్రకృతిని సేవిద్దామని చెప్పి సంచిలో విత్తనాలు తీసుకొని వారి ఊరు నుంచి 4 కిలోమీటర్ల వరకు ఇంకొక ఊరు వరకు రోడ్డుకి 2 పక్కల మర్రి చెట్లు నాటడం మొదలుపెట్టారు. అందరూ వీళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారు, ఎందుకు నాటుతారు మీరు ఈ మర్రి చెట్టు వచ్చే వరకు మీరు బతుకుతారా ఏంటి అని అడిగారంట. అందరు ఎగతాళి చేశారు. కానీ వీళ్ళు ఏమి అన్నీ మర్చిపోయి, ఇది మాకు ప్రకృతి కదా మనకు అన్నీ ఇస్తుంది, ప్రకృతి సేవ చేద్దామని వాళ్ళు మొదలుపెట్టారు. ఈ 4 కిలోమీటర్లు మర్రి చెట్లు నాటి వాళ్ళే 4 కిలోమీటర్లు రోజు నీళ్లు పోసేవాళ్ళు బిందెలతో. అలా సంరక్షించడం వల్ల ఇక్కడ ఇప్పుడు అందమైన సుందరమైన ప్రకృతి తయారైందంట. అందుకనే వారి పేరు సాలుమరద తిమ్మక్క చిక్కయ్య అని పేరు పిలిచేవాళ్ళంట వాళ్ళు. దానికి గవర్నమెంట్ కూడా గుర్తించింది వాళ్ళ సేవని. 2019లో వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి బహుకరించింది. అంటే ఇది ఏది చేసినా తిరిగి మనకే ఫలం. అది నిష్కామంగా చేస్తే ఇంకా మనకి కాదు, ఇప్పుడు ప్రకృతిని మనం సంరక్షిస్తే మనం ఆనందంగా జీవిస్తాం. తర్వాత తరాల వాళ్ళకి మంచి ప్రకృతిని మనం ఇచ్చామనుకోండి,
వారు సుఖంగా జీవిస్తారు. అంటే ఏంటి, మనం ముందు ఈ ధర్మాన్ని స్వీకరించాలి, ఈ ధర్మాన్ని పిల్లలకి బోధించాలి. ఇప్పుడు ప్రకృతిని సంరక్షించే బాధ్యత ఉపయోగించుకోవటమే కదా. ప్రకృతి ఎటు చూసినా ప్లాస్టిక్, తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ ఉందండి. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి మీ బెంగళూరులోనే ఒక సొసైటీ ఉంది, ఇండియాస్ క్లీనెస్ట్ సొసైటీ అని అవార్డు వచ్చింది వాళ్ళకి. బ్రిగేడ్ మెడోస్ అని 7,000 మంది జీవిస్తుంటారు. 32 ఎకరాల్లో ఏర్పడిన ఒక ఎస్టేట్, ఒక అపార్ట్మెంట్స్ అంటారు కదా, అలాగా 7,000 మంది జీవిస్తారు అక్కడ. వాళ్ళు ఫస్ట్లో విపరీతంగా అక్కడ వాసన ఎటు పడితే చెత్త ఎట్లా పడితే అట్లా డిస్పోజ్ చేసేవాళ్ళు. ఇంట్లో కూడా వాసన వచ్చేది, ప్రకృతి అంతా కలుషితం అయిపోయేది. బయట వాకింగ్ కూడా చేయడానికి ఉండేది కాదండి, అంత స్మెల్ వచ్చేదండి. అందులో 3 సంకల్పం తీసుకున్నారు. సంకల్పం తీసుకొని వాళ్ళని ఎలాగ వేస్ట్ డిస్పోజ్ చేయాలి, ఎలాగ వేస్ట్ కలెక్ట్ చేయాలి అని 150 రూపాయలు తీసుకొని ఎర్ర డస్ట్బిన్, పచ్చ డస్ట్బిన్ ఒక సంచి ఇచ్చారండి. ఇచ్చేసి ఇవన్నీ మీరు ఎర్ర డస్ట్బిన్లో పనికిరాని వేస్ట్, పచ్చ డస్ట్బిన్లో ఫుడ్ వేస్ట్, ఆ సంచిలో రీసైకిల్ చేసే పాత్రలు, ప్లాస్టిక్ ఇవన్నీ వేసి మాకు ఇవ్వండి. వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళే రీసైకిల్ ప్లాంట్ పెట్టి అన్నీ సెగ్రిగేట్ చేసి సుందరంగా తయారు చేశారు. దానికి ఇండియా అవార్డు వచ్చింది, ఇండియాస్ క్లీనెస్ట్ సొసైటీ అని. 1,00,000 టన్నులు వేస్ట్ ఉందంట వాళ్ళ దగ్గర, మొత్తం నీట్గా సెగ్రిగేట్ చేసి డిస్పోజ్ చేశారు. ఇప్పుడు అక్కడ అంత సుందరమైన ప్రకృతి అంటే బెంగళూరు సిటీలో చెట్లు బాగా పెంచి రోజుకి 6 లక్షల లీటర్లు నీటిని వాళ్ళు రీసైకిల్ చేస్తారంట. రీసైకిల్ చేసి గార్డెన్స్కి, ఫ్లష్ ట్యాంక్స్కి పంపిస్తారంట. అంటే ప్రకృతిని మనం అంత సంరక్షిస్తే ఎవరికి ఉపయోగమైంది అక్కడ? వాళ్ళకే కదా. ఇప్పుడు హాయిగా మేము చాలా మంచి గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతున్నాము, చక్కగా వాకింగ్ చేసుకోగలుగుతున్నాము, గార్డెన్స్ బాగున్నాయి. ప్లే గ్రౌండ్స్లో కూడా విపరీతంగా చెత్త, ప్లాస్టిక్ వేసేవాళ్ళండి ఎక్కడ పడితే అక్కడ. పిల్లలు కూడా తినేసి చిప్స్ తినేసి ప్యాకెట్ అక్కడేయండి. అంటే ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు మనం ఆచరించాలి, పిల్లలకి బోధించాలి. ఇది మనకి పూర్వులు మనకిచ్చిన ధర్మం. ఇది ప్రకృతిని సంరక్షణ అనేది మన ధర్మం. మనకి కృష్ణుడే నేర్పించాడు. మనకి భగవంతుడు చిత్రపటాలు చూశారు కదా, భగవంతుడి చిత్రపటాలు అన్నీ ఎలా ఉంటాయి? ప్రకృతితో నిండి ఉంటాయి. దేవతామూర్తి మాత్రమే కాదు, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ప్రకృతి ఉంటుంది. అంటే ప్రకృతిలో మనం ఒక భాగం, మనం ప్రకృతి నుంచి వేరు కాదు. ప్రకృతి సంరక్షణ చేసుకుంటే మనకే అది ఫలం లభించేది. ఆరోగ్యకరమైన గాలి, ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన నీరు. నదిని శుభ్రంగా ఉంచుకుంటే నదికి ఏంటి లాభం? స్వచ్ఛమైన నీరు ఎవరికి లభించేది? మనకే కదా. ఆధ్యాత్మిక పేరుతో మనం ప్రకృతిని కలుషితం చేయకూడదు. ప్రకృతికి ఏమీ మన నుంచి అవసరం లేదు, మనం ప్రకృతి నుంచి పొందుతున్నాం. కృతజ్ఞతగా మనమే ప్రకృతిని సంరక్షించుకోవటం అనేది మన ధర్మం. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? చిన్నప్పుడు బృందావనంలో అందరూ ఇంద్రుడికి విశేషంగా యజ్ఞం చేస్తారు, ఆయన దాన్ని ఆపుతాడు. ఇంద్రుడికి యజ్ఞం ఏంటి? మనకి ఇంత పెద్ద గోవర్ధన పర్వతం ఉంది, దాని నుంచే మనకు ఎన్నో ఔషధాలు లభిస్తున్నాయి, మన పశువులకు గడ్డి లభిస్తుంది, మనకి అక్కడ నుంచి జలపాతాల నుంచి నీరు వస్తుంది, మనకి అన్నీ ఇస్తుంది గోవర్ధన పర్వతం కదా. ఇదే మనకు తల్లి, దీన్ని ఆరాధించండి అని గోవర్ధన పర్వతాన్ని ఆరాధింపజేశాడు. భగవంతుడి రూపం అన్నమాట, ప్రతిరూపం ఈ ప్రకృతి. ప్రకృతిని మనం సంరక్షించుకుంటే ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు. ఇది ఆధ్యాత్మిక సాధకుడు ముఖ్యంగా ఇది కూడా చేసుకోవాలి. ఇది కూడా ఒక సాధన. ప్లాస్టిక్ లాస్ట్ టైం మనం చూసాము, పౌర్ణం అయిపోయిన తర్వాత అన్నీ ఒక మనిషిని పెట్టి బాటిల్స్ ఏరించేసాం. అంటే మనకి వేస్ట్ డిస్పోజల్ నేర్పించాలి పిల్లలకి. ప్లాస్టిక్ వేస్ట్, ప్లాస్టిక్ రీసైకిల్డ్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, సపరేట్ డస్ట్బిన్స్ ఉండాలి ఇంట్లో. మనం వేయాలి, వాళ్ళ చేత వేయించాలి. అంటే స్కూల్స్లోనే నేర్పాలి, తల్లిదండ్రులను నేర్పాలి. ఎక్కడ మాకు కనపడట్లేదు, అందుకనే మనం ఆశ్రమంలో నేర్పుదామని చెప్పి మనం ఇది మొదలుపెట్టాం. ఏదో ఒకటి మన చుట్టూ ఉన్న ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. ఇది ఒక ధర్మంగా భావించి మనం ఆచరిస్తే మనకి ప్రత్యక్ష ఫలం
దుష్ట ఫలం అంటారు, అదృష్ట ఫలం అంటారు. అదృష్ట ఫలం అంటే దాని తర్వాత వచ్చే పుణ్యఫలం. అది మనకి ఇప్పుడు లభించవచ్చు, తర్వాత జన్మలో లభించవచ్చు. దుష్ట ఫలం ఇమీడియట్గా మనకు లభిస్తుంది. మనం ఇప్పుడంతా శుభ్రంగా పెట్టుకుంటే మనకి చూడటానికి ఆనందం, శుభ్రంగా ఉంటే మనకి కదా మంచిది. గాలి దుమ్ము మనలోకి మన దగ్గరికి రాదు. కాబట్టి ఇది ప్రత్యక్ష దుష్ట ఫలం అంటారు. ఏదైనా ఒక కర్మ చేస్తే దుష్ట ఫలం, అదృష్ట ఫలం రెండూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ప్రకృతి సంరక్షణ చేస్తాను అనే ఒక సంకల్పం తీసుకొని మనం ఎంతో జాగ్రత్త. దీనివల్ల ఏమవుతుంది ఆధ్యాత్మికంగా అంటే మైండ్ఫుల్నెస్ అంటారు. బుద్ధిస్టులు దీని అంటారు కాన్షియస్ లివింగ్ అంటారు. మైండ్ఫుల్నెస్ అంటే ఏదైనా ఒక చెత్త తీసుకుంటే వెంటనే రైల్లో నుంచో కారులో నుంచో అట్లా పడేయటం కాదు. మనం జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకొని ఎక్కడ డస్ట్బిన్ వస్తే అక్కడ మనం దాన్ని డిస్పోజ్ చేయాలి ప్రాపర్గా. అది ఒక ధర్మం. మనకేంటి రైల్లో నుంచి ఇసిరేస్తారు, కారులో నుంచి ఇసిరేస్తారు. ఇప్పుడు ఎంత అది మైండ్ఫుల్ లివింగ్ కాదు, అది అశ్రద్ధ పెరుగుతుంది. కానీ అశ్రద్ధ నిర్లక్ష్యం వల్ల తిరిగి మనకే నష్టం కలుగుతుంది. కాబట్టి దాని పట్ల ప్రకృతి పట్ల శ్రద్ధ వహిద్దాం. ప్రకృతినే మన సోదరిగానో లేదా తల్లిగానో భావించి రాఖీ కట్టినట్టు రక్షిస్తానని మన సంకల్పం తీసుకొని ఈ రక్షాబంధనాన్ని ఈ విధంగా మనం ఆచరిద్దాం. అందుకే మనం ఆశ్రమంలో కూడా ఎన్నో మార్పులు చేసాం. ప్లాస్టిక్ తగ్గించేసాం పూర్తిగా. ఇంతకుముందు భోజనానికి ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, ప్రకృతి బాగుండాలనే ఉద్దేశంతో పేపర్ గ్లాసులు తీసుకొచ్చాము, ఒక్కాకులు తీసుకొచ్చాము. అలా ఎన్నో మార్పులు మనం తీసుకొచ్చాం. దానివల్ల మనకి ఎంత బాగుంది కదా ప్రకృతి. మన వంతు మనం చేయాలి. సృష్టిని అంతా మనం ఏం మార్చలేము. ఒక ముగ్గురు సంకల్పం తీసుకుంటే ఒక సొసైటీయే అద్భుతంగా తయారైంది కదా. ఒక ఇద్దరు వృద్ధ దంపతులు సంకల్పం తీసుకుంటే ఒక 4 కిలోమీటర్లు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది కదా. పరిశ్రమ అంటే ఏది వ్యర్థం కాదు. కాబట్టి ఇదే ఒక ధర్మం. సత్యము అహింస ఎలాగో ధర్మం, ప్రకృతి సంరక్షణ కూడా ఒక ధర్మంగా మనకి పద్మపురాణం చెప్తుంది, భాగవతం చెప్తుంది, మనకి మహాభారతంలో అనుశాసన పర్వం చెప్తుంది. శ్రీకృష్ణుడు మనకి నేర్పించాడు. ఆయన ఎప్పుడు పశువుల మధ్య ప్రకృతిలో జీవించేవాడు. కాబట్టి అది మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనలో అది మర్చిపోయాం. మనకు ఉంది, అది ఆ ధర్మం ఉంది. ప్రకృతి ఆరాధన అనేది ప్రకృతి మనల్ని పూజించమని కోరుకోదు. ఆరాధన అంటే ఏంటి? దాన్ని సంరక్షించుకుంటూ దాని స్వచ్ఛతను కాపాడుకోవటం, అదే ఆరాధన. బొట్టు పెట్టి అగరబత్తులు పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఈరోజు మనం రాఖీ ఈ సత్సంగాన్ని ఈ విధంగా శాంతి సంకల్పం తీసుకుంటారు కదా. The fuser.